గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగి సిస్లా జయశంకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనకు కార్తీక మాసం ప్రారంభం అయిపోయింది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఎక్కువగా దీపారాధనలు, దీపదానాలు, ఈ రకరకాల విధానాలన్నీ నియమాలతో కూడిన విధానాలు ఆచరిస్తూ ఉంటాం. ఇవన్నీ కాకుండా క్షేత్ర దర్శనాలకు వెళ్ళటము, ఆలయాలకు వెళ్ళటము, ఇవి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒకవేళ మేము ఇలా దర్శనాలకు, ఆలయాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటే బాగుంటుందో వివరించండి. మన భారతదేశం దేవాలయాలకు పుట్టిల్లు. మన భారతదేశంలో అణువున శివాలయం లేని ఊరు, రామాలయం లేని ఊరు ఉండదు కదా. వారి వారి ఆసక్తిని బట్టి, ఎవరికి వారి శ్రద్ధా భక్తులు విశ్వాసాలను బట్టి అనేక రకాలుగా మనం క్షేత్ర దర్శనాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం ఇంట్లో ఉండి శివలింగానికి నిత్యం అభిషేకం చేసుకున్నా కూడా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. నిత్యం అభిషేకం చేసుకోవచ్చు, 3 పూట్ల చేసుకోవచ్చు, ఏకవారాభిషేకం చేసుకోవచ్చు, ఏకాదశి రుద్రవారాభిషేకం చేసుకోవచ్చు, అహోరాత్రాభిషేకం చేసుకోవచ్చు. అంటే రాత్రి అహోరాత్రాభిషేకం అంటే పొద్దున 6ంటికి మొదలుపెట్టి మళ్ళీ మరుసటి రోజు పొద్దున 6ంటి వరకు కంటిన్యూగా చేస్తారు. ఆ పరమేశ్వరుడు పరవశించి ఆనంద తాండవం చేస్తాడు అనమాట. అది కొన్ని విశేషమైన మఠాల్లో, పీఠాల్లో జరుగుతుంటాయి అట్లా. బట్ ఈరోజు మనం మన ప్రేక్షకుల గురించి ఏం చేస్తే బాగుంటుంది అంటే, నన్ను అడిగితే సజెషన్ ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పంచారామాలను ఉన్నాయి. ఎట్లయితే భారతదేశం మొత్తంలో 12 జ్యోతిర్లింగాలు ఎలా ఉన్నాయో, పంచారామాలు కూడా చాలా విశేషమైనవి. ఈ పంచారామ దర్శనం ఒక రోజులో 5 ఆరామాలని, ఆ 5 దేవాలయాలని కనుక దర్శిస్తే అద్భుతమైన పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. ఆ పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. మొదటగా అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మొదటగా మనం ఏం చేయాలంటే దీనికి విజయవాడ నుంచి ఆర్టీసీ వాళ్ళు బస్ సర్వీస్ నడిపిస్తున్నారు. అట్లా వెళ్ళే వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు, కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు, ఇతరత్ర తూర్పు పశ్చిమ జిల్లాలు, గోదావరి జిల్లాల వాళ్ళు అలా వెళ్తుంటారు. ఆర్టీసీ బస్సు ఒకటి ఉంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 5 గుళ్ళు ఒకే రోజు చూపిస్తాయి. ఈ 5 ఆరామాలు ఫస్ట్ అమరావతి, తర్వాత ద్రాక్షారామం, తర్వాత భీమవరం, తర్వాత పాలకొల్లు, తర్వాత సామర్లకోట. ఈ 5 స్వాముల్ని ఒకే రోజు దర్శిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మనం ఎలా వెళ్ళగలుగుతామండి అని అంటే కనుక, ముందు రోజు రాత్రిగా అమరావతి వెళ్ళిపోయి అక్కడ నిద్ర చేసి తెల్లవారుజామున అక్కడ 3-4 గంటలకే దర్శనాలు, అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. కార్తీక మాసంలో విశేషంగా పొద్దున్నే అమరేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి డైరెక్ట్ ద్రాక్షారామం వెళ్ళిపోయి ద్రాక్షారామంలో స్వామిని దర్శించుకొని ద్రాక్షారామం నుంచి భీమవరం, గునుపూడి, భీమవరం దగ్గర నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి సామర్లకోట లాస్ట్గా. అంటే సాయంత్రం గుడి మూసేసే టైంకి సామర్లకోట దర్శనం అవుతుంది మనకి. కానీ ఇప్పుడు రష్ ఎక్కువగా ఉంటారేమో కదా గురుగారు, కంప్లీట్ చేయొచ్చు అంటారా 5 ఒకే రోజు? ఖచ్చితంగా అవుతాయి. సంకల్ప బలం గట్టిగా ఉండాలి, భక్తి గట్టిగా ఉండాలి. పరమేశ్వరుడి పరీక్షలు అయితే ఉంటాయి గ్యారంటీగా, కానీ అసాధ్యం అనేది లేదు. అంటే మనస్సంకల్పం, మానవుడి సంకల్పం గట్టిగా ఉంటే భారతదేశం నలుమూలలా వ్యాప్తి చెందిన 12 జ్యోతిర్లింగాల్ని
ఉదయం నుంచి రాత్రి లోపు ఒకే రోజు దర్శించుకున్న మహానుభావులు కొంతమంది ఉన్నారు, డబ్బు గల వాళ్ళు. ఆహా. ముఖ్యంగా అందులో ముఖేష్ అంబానీ గారు. సో ఫ్లైట్స్, హెలికాప్టర్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలని ఒకే రోజు దర్శించుకున్నారు ఆయన. ఉమ్. అట్లా ఒకసారి భక్తిగా ఆయన టూర్ అనుకున్నారు. ప్లాన్ చేసుకొని దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకొని చేశారు. ఉమ్. అయితే సామాన్యులకి అది సాధ్యమయ్యే పని సాధ్యం కాదు. అవును. అది ఎక్స్ట్రాడినరీగా డబ్బు, పవరు, అవును. వసతులు అన్నీ మన చేతుల్లో ఉంటే అయ్యే పనులు అవన్నీ. అంతే. కానీ ఈ పంచారామ క్షేత్ర దర్శనం మటుకు అద్భుతంగా, మనం సంకల్పం గట్టిగా ఉంటే గనక అద్భుతంగా చేయొచ్చు. ఉమ్. చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు అంటే ఒక్కో పూజకి ఒక్కో ఫలితం, ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క ఫలితం అంటారు. అయితే ఈ పంచరామ క్షేత్రాలని దర్శించుకోవటం వల్ల కలిగే ఫలితం ఏంటి గురుగారు? ఆ సంవత్సరానికి సరిపడా గ్రహశాంతి లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఓ. మీరు ఏ సంవత్సరం, ఈ సంవత్సరంలో మీరు ఉమ్. కార్తీక మాసంలో 5 పంచారామాలని మీరు ఇవాళ ఈ ఒక సోమవారం నాడు విశేషంగా సోమవారం. ఓకే. దర్శించుకుంటే గనక, ఉమ్. ఉమ్. సోమవారం నాడు సాధ్యపడకపోతే కార్తీక మాసంలో ఏ రోజైనా విశేషమైందే, ఉమ్. ఏ రోజైనా చేసుకోవచ్చు. ఆహా. కానీ సోమవారం చేసుకుంటే మరీ విశేషం. ఓకే. కాకపోతే ఒక చిన్న ఇక్కడ ఇబ్బంది ఏంటంటే సోమవారం నాడు విపరీతమైన రష్ ఉంటుంది. అవును. అవును. కార్తీక మాసంలో ప్రతిరోజు రష్గానే ఉంటుంది, ఉంటారు. కానీ సోమవారం విపరీతమైన రష్ ఉంటుంది. అవును. ఎవరైతే ఈ ఒక సోమవారం నాడు ఈ పంచారామాల్ని దర్శించుకుంటారో, ఉమ్. భక్తిగా ఉపవాసం ఉండి ఉమ్. కాస్త ఏదన్నా మధ్య మధ్యలో టీ, కాఫీ ఏదో తాగుతూ, కాస్త ఓ పండు ఫలము తింటూ ఉమ్. చక్కగా దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా చెప్పచ్చు, ఒక సంవత్సరానికి సరిపడ గ్రహశాంతి లభిస్తుంది. మీకున్న ఈతి బాధలు, ఉమ్. గ్రహస్థితి వలన కలిగే బాధలు, ఇబ్బందులు తొలుగుతాయని గ్యారంటీగా చెప్పచ్చు. ఓకే. ఈ సందర్భంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, అంటే మీరు ఒక టీమ్గా ఒక ట్రిప్గా వెళ్తూ చిట్ చాటింగ్ కబుర్లు, ఆశమ్మ ఓసమ్మ కబుర్లు చెప్పుకోకుండా ఉమ్. నిరంతరం జపం చేస్తూ నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే, నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే, నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అనే మంత్రాన్ని చదువుతూ ఉమ్. ఉదయం అమరేశ్వర స్వామి దగ్గర మొదలుపెట్టి ఉమ్. చివరికి సామర్లకోటలో ఉన్న రామలింగేశ్వర స్వామి దగ్గర ఉమ్. యాత్రను పూర్తి చేస్తే ఆ. అద్భుతమైన విశేష ఫలితమైన ఉంటుంది. ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఓకే. ఈశ్వరానుగ్రహం లభిస్తే అన్నీ లభించినట్టే. గురుగారు, ఇప్పుడు కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ నియమం పాటించాల్సిందే, లేదు అంటే ఈ విధానం అసలు ఆచరించకూడదు, అలాంటి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ 5 క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? పరమేశ్వరుడు బోలాశంకరుడు అమ్మ, ఏం నియమాలు ఏం లేవు. ఉమ్. ఉమ్. మనం భక్తితో ఆయనను కొలవాలి, ఆయన తలుచుకోవాలి, అంతే తప్ప ఉమ్. ఆ, మీరు ఉపవాసం ఉండి దర్శనం చేసుకున్నా ఫలితం ఇస్తాడు ఆయన. ఉమ్. నేను ఉపవాసం ఉండలేను, నేను తినే మిమ్మల్ని దర్శనం చేసుకుంటా అన్నా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఉమ్. బోలాశంకరుడు. అవును. ఒక్క చెంబు నీళ్ళు ఆయన మీద పోస్తే అనంతమైన సంపద మీ ఇంట్లో కురిపిస్తాడు. ఉమ్. అంతే. ఇంకా వేరే నియమాలు ఏమీ అవసరం లేదు, ఏ ఏవి అవసరం నియమము లేదు అవసరం extra. లేదు. అంటే ధ్యాస ఆయన మీద పెట్టి అంతే. ఆయన గురించి తపస్సు చేస్తూ నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అనే మంత్రాన్ని కానీ, ఉమ్. లేదా ఓం నమో భగవతే సదాశివాయ, అంటే ఇంత మంత్రం చదవలేను అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓం నమో భగవతే సదాశివాయ, మేము మాకు అది కూడా కష్టమని అంటే ఓం నమ శివాయ, అంతే. అందరికీ తెలిసిందే అవును. ఓం నమ శివాయ ఉమ్. అనుకుంటూ స్వామిని అంటే మన మనస్సు, ఆలోచన, మాట ప్రతిదీ ఆయన యందు లగ్నం చేసి ఆ రోజు ఆయన్ని దర్శించుకుంటే, కార్తీక మాసంలో వచ్చే ఉమ్. సోమవారం నాడు, ఒక సోమవారం నాడు ఈ విధమైన దర్శనం చేసుకుంటే ఉమ్. అద్భుతమైన ఈశ్వరానుగ్రహం లభిస్తుంది అని ఖచ్చితంగా చెప్పాలి. చాలా మంది ఎన్నెన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు.
ఎక్కువగా ఆర్థికపరమైన సమస్యలు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో అంటే సరిపోను సంపాదన ఉన్నప్పటికీ దాన్ని బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. లేదు అనంటే నిజంగానే వాళ్ళకు సరిపోయేంత ధనం రాక ఇబ్బంది పడేవాళ్ళుంటారు. ఏ రకంగా జూషినా గూడా ప్రతి ఒక్క ఇంట్లో గూడా ఖచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బందులైతే ఉంటూనే ఉంటాయి. మరి వాటి నుంచి ఇంక మేము బయట పడతామా? లేదా? ఇంకింతేనా మా జీవితము అని ఆలోచిస్తూ ఎంతో డీప్‌గా ఎళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అటువంటి వారికి ఏదైనా ఉపశమనం కలిగించే విధానం ఉంటే వివరించండి. సరే అమ్మా. ఆర్థిక సంక్షోభం అనేది పెనుభూతం లాంటిది. అవును. ప్రతి ఒక్కరి జీవితంలో మనకి ఏదో ఒక లోటుపాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. మనం ఎంత సంపాదించినా కూడా దానికి దానికి సరిపోతుంది. హ్మ్. అంటే ఉన్నారు బాగుండేటోళ్ళు. సాదా సీదా ప్రజల కోసం మనం ఇప్పుడు ఒకటి మాట్లాడుకుందాం. హ్మ్. ముందుగా మనం ఆర్థికంగా బయటపడాలి అనంటే మనకి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. హ్మ్. మెయిన్. మనం ఏం చేస్తున్నాం? మనకి రాబడి ఎంత ఉంది? అవును. పోతున్నది ఎంత పోతోంది? ఆ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ప్రతి ఉండాల్సిందే. ఒక్కరు. చాలా పొదుపులో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సఫర్ అవుతుంటారు. అవును. అన్ని ప్లానింగ్స్ వేసుకొని ముందుకెళ్తున్నా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. హ్మ్. అలాంటి వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, అంటే మేము ఎన్ని పూజలు చేస్తున్నా, మేము ఎంత కష్టపడుతున్నా, హ్మ్. ఎందుకు మాకు ఇలానే ఉంది? ఈ అవును. ఆలోచన వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. భగవంతుడి మీద ఒక్కొక్కసారి కోపం గూడా వస్తుంది. వస్తుంది. అవును. ఈ ఆర్థికపరమైన సమస్యలనేటివి మనుషుల్ని కుదిపేస్తాయి. మామూలుగా ఉండదు మామూలుగా నిజంగా. ఉండదు అది. అది టార్చర్ అంటాం కదా! అవును. దానికంటే ఎక్కువ ఎక్కువ. ఆర్థిక సమస్య అనేది. ఇప్పుడు మనకి ఆర్థికంగా అంటే చాలా స్తోత్రాలున్నాయి. హ్మ్. కనకదార స్తోత్రం, అమ్మవారి యొక్క అష్టకము, అష్టోత్తరాలు ఇలా చాలా ఉన్నాయి. ఓకే. కానీ నేను ఒక పూజ ప్రాసెస్ చెప్తాను. హ్మ్. ఖచ్చితంగా ఇది అందరూ ఆచరిస్తే వాళ్ళ జీవితాలలో మెరుగైన రిజల్ట్ చూస్తారు. ఖచ్చితంగా. ఏంటంటే అది మెయిన్‌గా మనము ఎంత పూజాపరంగా ఉన్నా, ఎంత సాధన చేసినా కర్మ అనేది ఒకటుంటుంది. ఎప్పుడైతే కర్మ అనేది మనకి ఉంటుందో హ్మ్. మనం ఆర్థికంగా ఎదగలేం. హా! ప్రారబ్ధ కర్మ అనేది అడ్డుపడుతుంది. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే విద్యారణ్య స్వామి వారని ఉన్నారు కదా! అమ్మవారి ఉపాసకులు. హ్మ్. ఆయన చెయ్యని పూజ లేదు. ఆయన చెయ్యని తంత్రం లేదు. ఆయన చెయ్యని విధానమే లేదు ఉపాసనా పరంగా. ఆ! అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అడిగాడు. హ్మ్. నాకెందుకు ఇంత ఆర్థిక సంక్షోభంలో నేనున్నాను. నేనేం పొరపాటు చేశాను? నేనేం తప్పు చేశాను సాధన విధంగా అంటే, హ్మ్. ఆ అమ్మవారు ఆయనకు చెప్తుంది. నీకు ప్రారబ్ధ కర్మ అనేదుంది. ఆ హుహుహు. కర్మ తొలగిపోతేనే ఆ ధనం అనేది, ఐశ్వర్యం అనేది మనకొస్తుంది. అంటే అన్ని సాధనలు అన్ని చేసినా ఆయన కర్మ తొలగిపోలేదు. తొలగిపోలేదు. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు మనకి ధనాన్నియ్యాలి అనంటే పైన అమ్మవారి యొక్క ఆజ్ఞ రావాలి. ఆ! లలితా పరాభట్టారిక యొక్క ఆజ్ఞ అనేది రావాలి. ఆ! ఆజ్ఞ వస్తే అమ్మవారు ఇచ్చేస్తది. ఓకే. ఆ ఆజ్ఞ రావాలి అంటే మన కర్మ తొలగిపోవాలి. హుహుహు. కర్మకారకుడు ఎవరు? శని శనీశ్వర స్వామి. భగవానుడు. ఓకే. శని భగవానుడు. ఎప్పుడైతే మనం కర్మను తొలగించుకుంటామో హ్మ్. ఆటోమేటిక్‌గా మనకి లక్ష్మి, ఐశ్వర్యం, ధనం అనేది వచ్చేస్తుంది. హుహు. కానీ ప్రారబ్ధ కర్మ. ఐశ్వర్య ప్రదాత శివుడు అని అంటూ ఉంటారు గదా! అవును. అంటే కర్మ అడ్డుపడుతుంది కదా! ఓకే. ఐశ్వర్య ప్రదాత శివుడు, అమ్మవారే. హ్మ్. మనకి కర్మ బ్యాడ్ కర్మ ఉండేటప్పుడు ఆ! మనం ఏం పొందలేం. ఓకే. మంచి రిజల్ట్ అనేది అంటే ఉండదు. కొన్నిసార్లు దగ్గర దాకా వచ్చింది, పోయింది ఇట్లాంటివి అంటూ అంటే ఉంటారు. పుట్టుకతో ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక ఖజానా అనేది పెట్టింటాడు. ఆ! మనకి ఇది మన లైఫ్ లాంగ్ ఈ ఖజానా అనేది రాసి పెట్టింటాడు. హ్మ్. ఆ ఖజానాని మనం చేరుకోవడానికి ఈ సాధన అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే. కొంతమందికి పూర్వజన్మ సుకృతం మంచి కర్మ వల్ల ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది ధనం హ్మ్. అనేది హ్మ్. జీవితంలోకి. కొంతమందికి పూర్వజన్మ కర్మ ఫలం వల్ల వాళ్ళకి రాసి ఉన్నా కూడా అందదు. ఆ! ఓకే. మరి అంటే ఎలా ఇప్పుడు ఈ కర్మని మనము తొలగించుకొని ముందుకెళ్ళాలి అంటే ఏం చేస్తే ఏం తొలగిపోతుంది? చేస్తే తొలగిపోతుంది అంటే శనివారం రోజు హ్మ్. జమ్మి చెట్టు, జమ్మి చెట్టు జమ్మి వృక్షం. హ్మ్. జమ్మి వృక్షం ఉంది కదా! శని కారకుడు. ఆ! శనికి జమ్మి వృక్షం మనం తీసుకుంటాం. ఓకే. ఓకే. జమ్మి వృక్షం ముందు మనం కూర్చొని హ్మ్. ముగ్గు 8 దీపాలు పెట్టుకునేలాగా ముగ్గు వేసుకోవాలి. ఆహా! ఓకే. చతురస్రంలో ముగ్గులోనే అష్టచతురస్రం. దీపాలు పెట్టాలి. అష్టచతురస్రం వేసుకొని చెట్టుని హ్మ్. జమ్మి వృక్షాన్ని మనం మధ్యలో పెట్టుకొని
పసుపు, కుంకుమ, పంచోపచార, పూలు, గంధము అన్ని అలంకరణ చేసుకొని జమ్మి వృక్షానికి లలిత సహస్రనామం పారాయణం చేయాలి. అక్కడే కూర్చొని ఎలా చేయాలి అంటే, మనం స్టార్ట్ చేస్తాం కదా, శుద్ధ జలం తీసుకోవాలి, గంగాజలం తీసేసుకొని ఒక స్పూన్ ఉద్దరిని పంచపాత్ర అన్ని పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత లలితా పారాయణం ఒక్కొక్క శ్లోకానికి మనం చేతిలో వాటర్ వేసుకొని చెట్టు మొదల్లో వదలాలి. లేదు డైరెక్ట్గా స్పూన్తో అయినా వదలొచ్చు, స్పూన్తో అయినా వేయచ్చు, లేదంటే చేతిలో వేసుకొని అయినా వదలొచ్చు. ఇప్పుడు ఎలా అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని చెప్పేసి వాటర్ వేసుకొని జమ్మి చెట్టు మొదల్లో వదలాలి. ఇలా అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసేసి మహామంగళారతి ఇచ్చేసి, స్వామి మాకున్న కర్మను తొలగించు, ప్రారంధ కర్మని. శనివారం రోజు జమ్మి చెట్టులో చాలా ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. శమీశ్వరుడు అంటారు జమ్మి చెట్టుని. శనీశ్వరుడు కాదు, శమీశ్వరుడు. శమీశ్వరుడు అంటే శనీశ్వరుడే ఇలా పిలుస్తారా, లేదంటే ఈశ్వరుడు ఉంటాడు ఆ రోజు. శనివారం రోజు జమ్మి చెట్టులో ఈశ్వరతత్వం ఎక్కువ ఉంటుంది. ఓకే, శమి వృక్షము ఈశ్వరుడు, శమీశ్వరుడు. మామూలుగా అంటే విజయదశమి రోజు అమ్మవారి యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది. అవును. ప్రతి శనివారం రోజు జమ్మి వృక్షంలో శివుడి యొక్క తత్వం ఎక్కువ ఉంటుంది. కానీ శనివారం విష్ణుమూర్తి అంటారు కదా. జమ్మి వృక్షం శనికారకుడు, శనికి కర్మను తొలగిస్తారు. ఈ కర్మను తొలగించి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే ఈశ్వరుడు. ఓకే, ఈ జమ్మి వృక్షంలో ఈశ్వరుడు ఉంటాడు. జమ్మి వృక్షం వచ్చేసి సంకేతం శనీశ్వరుడికి. మనం లలితా పారాయణం చేసి ఆ ఈశ్వరుడు యొక్క తత్వంలోకి అమ్మవారి యొక్క శక్తిని వదులుతున్నాం గంగతో, జలంతో. ఇక్కడ ఏమైపోతుంది, లలితా సహస్రనామక పారాయణం శక్తి, ఆ చెట్టులో ఉన్న ఈశ్వరుని యొక్క తత్వము మనకు శని నుండి వచ్చే కర్మ తొలగిస్తుంది. ఓకే, ఇది ప్రతి శనివారం ఆచరించుకోవాలి. ఒకవేళ అంటే జమ్మిది చిన్న కొమ్మ ఏమైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టి అట్లా పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోకూడదు అదంతా ఏం లేదు. దేవతా వృక్షాలు ఏవైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని అని ఇలా నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక శని నడుస్తుంది. శని వక్రంగా ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు, ఇలా చెప్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఇది. మనం ఏం చేస్తున్నాము అంటే, శనివారం రోజు జమ్మి చెట్టులో ఉన్న శివుడి యొక్క శక్తికి అమ్మవారి యొక్క శక్తిని కలుపుతున్నాము. అక్కడ శివశక్తి ఐక్యమైపోతుంది. ఆ శక్తి వల్ల మనకి కర్మ తొలుగుతుంది. ఏ సమయంలో చేయాలన్నారు ఇదంతా కూడా? ప్రదోష టైంలో చేసుకోవచ్చు, సాయంకాల సమయంలో, ప్రదోష టైంలో. ఇప్పుడు ఆ ప్రమిదలు 8 దీపాలు అన్నారు. అంటే శని అంటే నువ్వుల నూనె కదా, నువ్వుల నూనెనా నెయ్యి వేసి పెట్టాలి. మనం లలితా పారాయణం చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసి పెట్టాలి. ఓకే, నెయ్యి దీపాలు. ప్రమిదల లేదంటే పిండితో చేసి? లేదు, ప్రమిదలే. పిండి దీపాలు ఏం కాదు, ప్రమిదలే. నైవేద్యంగా పండు ఫలం ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, మన శక్తి కొలది. ఒకవేళ మాకు చదవడం రాదు, చదివినా మేము తప్పులుగా చదువుతామేమో అనుకున్న వాళ్ళు అక్కడే కూర్చొని విన్నా సరిపోతుందంటారా, లేదు ఖచ్చితంగా చదవాల్సిందే? శ్రీమాత్రే నమః అని 1008 టైమ్స్, 1008 సార్లు. ఓకే, లలిత సహస్రనామం ప్లే చేసుకుంటూ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 1008 సార్లు చేస్తూ వాటర్ వదులుకోవాలి. ఓకే, అంతే. మామూలుగా అంటే లలిత సహస్రనామం చేస్తూనే చెయ్యాలి. ఇంకా మనకి చదివేకి రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేసి ఇది దానికి రీప్లేస్. ఓకే, ఇంకా అమ్మవారి నామమే కాబట్టి అంటే 1008 సార్లు శ్రీమాత్రే నమః అనుకుంటే ఒక్కసారి పారాయణం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి అలా. ఓకే ఓకే, ఇంకా అంటే ఇంకా ఏదైనా ఆచరించాల్సిన విధానం ఉందా? ఇంతవరకే సరిపోతుంది. ప్రదోష కాలంలో 8 దీపాలు వెలిగించి లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఓకే, పుష్పము, గంధము, పంచోపచార జమ్మి చెట్టుకు చేసుకొని శక్తి కొలది నైవేద్యం పెట్టుకొని హారతి తీసుకోవడమే. ఆ రోజు అంటే పొద్దున్న నుంచి కూడా మళ్ళీ ఏమన్నా నియమాలు పాటించడం, ఉపవాసంలో ఉండటం అలాంటివి చేయాలి? ఉపవాసం అనేది ఆరోగ్య రీత్యా చెప్తా నేను. ఓకే, ఉండదలుచుకుంటే ఉండొచ్చు, లేదా లేదు. బ్రహ్మచర్యం అయితే పాటించాలి. ఆ రోజు పూజ చేసుకున్న రోజు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది. ముందు రోజు ఆ రోజు. ఓకే, ఈ నియమాలు సరిపోతాయి. ఖచ్చితంగా ఆర్థికంగా
మనం మెరుగుపడతాం. ఇలా ఎన్ని శనివారాలు చేయాల్సి ఉంటుంది? ఎన్ని శనివారాలని కాదు, మన కర్మ ఎప్పుడు తొలుగుతుందో మనకు తెలీదు. ఎన్ని శనివారాలైనా చేసుకోవచ్చు. ఇన్ని అనేది లిమిట్ లేదు. ఇప్పుడు మనకి చాలా ప్రారంధ కర్మ హింసిస్తుంటుంది. ఇన్ని చేస్తేనే తొలుగుతుందని మనకి ఎలా తెలుస్తుంది? తెలీదు. ఒక్కొక్క టైంలో ఒక వారం చేసిన తర్వాత కూడా మనం ఆర్థికంగా మార్పు బయటపడచ్చు, తెలుస్తుంది. మార్పు చూస్తాం. అవును. ఒక్కొక్కసారి 7-8 వారాలైనా కూడా తెలియకపోవచ్చు. అవును. అది మన కర్మానుసారం జరుగుతుంది. పూజ అనేది ఇంత అని లిమిట్ లేదండి. ఓకే. చేసుకుంటూ పోతే మనం మంచి రిజల్ట్ చూస్తాం. అంటే మనం పెద్దగా నియమాలు పాటించేది కూడా ఏమీ లేదు ఏం లేదు. కాబట్టి పోయిందే ఉంది. ప్రతి శనివారం అట్లా ప్రదోష చేసుకుంటూ టైంలో పోతే చేసుకుంటే సరిపోతుంది. సంతోషం అండి. నిజంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి ఊరటే అనుకోవచ్చు ఈ విధానం అంతా కూడా. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.